Hello everyone, welcome back to our channel. మనం మెథడ్స్ టు ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ కోసం మాట్లాడుకుంటున్నాం కదా. ఇందులో మెథడ్ 4 కోసం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలోని. ఫస్ట్ ఏంటంటే if there exists a continuous single variable function f of x such that dou m by dou y minus dou n by dou x by n is equals to f of x, then e power integration of f of x dx is the integrating factor of m dx plus n dy is equals to 0. ఫస్ట్ ఏంటంటే మనకి ఇచ్చారు కదా, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయమని ఇచ్చారు. ఫస్ట్ మనం మెథడ్ 1లో ఉందా లేదా చూసుకోవాలి. అక్కడ మనకి ఫార్ములాస్ అవన్నీ ఇచ్చారు కదా, ఆ మెథడ్లో లేదు. మెథడ్ 2 ఏంటి, హోమోజీనియస్. హోమోజీనియస్ అంటే ఏంటి, పవర్స్ మనకి సేమ్ ఉండాలి కదా. అక్కడ అలా ఉందా, మనకి ఇక్కడ పవర్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఇక్కడ 2, కానీ ఇక్కడ మాత్రం పవర్ అనేది ఏముంది, 0 ఉంది. కాబట్టి సెకండ్ మెథడ్లో కూడా లేదు. థర్డ్ మెథడ్ ఏంటి, మనకి y ఇంటూ సమ్ ఫంక్షన్ అండ్ x ఇంటూ సమ్ ఫంక్షన్లో ఉంటుంది కదా, ఇది ఆ మెథడ్లో కూడా లేదు. కాబట్టి ఇది మెథడ్ 4. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం mdx అండ్ ndy ఫార్ములా మనం రాసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ dx ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ మనం mdx అండ్ ndy ఫార్ములా రాసుకోవాలి. ఇక్కడ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకున్నాను. దీని తర్వాత మైనస్ కామన్ తీస్తే ఫస్ట్ dx తర్వాత dy రాసుకున్నాను. ఇదే ఫార్ములా ఉంది, mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇందులో m ఏంటి n ఏంటి అనేది రాసుకోవాలి. m అనేది మనకి ఇది, n అనేది మైనస్ 2xy కదా, మైనస్ 2xy. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎంని విత్ ఫస్ట్ ఏం చేయాలి మనం, అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషనా లేదా అని చెక్ చేయాలి. చెక్ చేయడానికి ఏంటి, డో ఎం బై డో వై ఫైన్ చేస్తే అంటే ఎంని విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేట్ చేయాలి పార్షియల్గా. మనకి ఏమవుతుంది, 2y అవుతుంది. డో ఎన్ బై డో ఎక్స్ ఏమవుతుంది, మైనస్ 2y అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తుంది, డో ఎం బై డో వై అండ్ డో ఎన్ బై డో ఎక్స్ మనకి రెండు ఈక్వల్ కాదు, కాబట్టి డో ఎం బై డో వై నాట్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్. కాబట్టి గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఈ మెథడ్లో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే, ఇప్పుడు మనకి ఇది m ఇది n కదా, ఈ రెండింటిలో మనకి m చిన్నదా n చిన్నదా, n చిన్నది. n చిన్నది అయినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డినోమినేటర్లో n రాసుకోవాలి. డినోమినేటర్లో n రాసుకొని ఫస్ట్ డో ఎం బై డో వై రాయాలి, తర్వాత మైనస్ డో ఎన్ బై డో ఎక్స్. ఓకేనా, ఫస్ట్ మనకి m మనకి n అనేది చిన్నది, m అనేది పెద్దది. n చిన్నది అయినప్పుడు మనం డినోమినేటర్లో n రాస్తాము, ఫస్ట్ డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ రాస్తాం. ఫస్ట్ అనేది డో ఎం బై డో వై రావాలి. అదేవిధంగా m అనేది చిన్నదైంది అనుకోండి, డినోమినేటర్లో m రాస్తాము, ఫస్ట్ డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ తర్వాత డో ఎం బై డో వై వస్తుంది అనమాట. అది మెథడ్ 5. మెథడ్ 4 ఏంటి, n అనేది చిన్నగా ఉంది. ఇలా ఉన్నప్పుడు మన ఫార్ములా ఏం యూజ్ చేస్తాము, ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం, 1/n డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్. ఈ రెండు మనం ముందే ఫైన్ చేసాం కదా. ఓకే, మైనస్ 2xy డో ఎం బై డో వై ఫైన్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 2y. ఇది మైనస్ ఆఫ్ ఇది మైనస్ 2y. అప్పుడు మనకి ఏమైంది, ప్లస్ 4y అయ్యింది. వైకి క్యాన్సిల్ అయిపోయింది, 2కి 4కి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 వచ్చింది. కాబట్టి ఆన్సర్ మైనస్ 2/x. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఫైన్ చేయాలి. ఇది f ఆఫ్ x కదా, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. దీనికి ఏంటి అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఒక ఫార్ములా ఉంది ఈ మెథడ్లో అనమాట. ఏంటంటే ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ x dx. ఇంతకు ముందు మెథడ్స్లో మనం ఏం చేసాము, వచ్చిన దాన్ని క్వశ్చన్తో ఇంటూ చేసాము, కానీ ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని మనం ఫైన్ చేయాలి. దానికి ఫార్ములా ఇది. ఇంటిగ్రేటింగ్ అంటే ఇక్కడ f ఆఫ్ x ఏంటి, మైనస్ 2/x. దీన్ని ఎలా రాయొచ్చు, మైనస్ 2 కామన్, మైనస్ 2 మనకి కాన్స్టెంట్ కాబట్టి బయటకి పంపించేసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/xకి log x మైనస్ 2 log x. దీన్ని ఎలా రాయొచ్చు, log x పవర్ మైనస్ 2. దీన్ని మనం x పవర్ మైనస్ 2 అని రాయొచ్చు కదా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/x². ఇదే మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి ఈక్వేషన్ 1తో ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని మల్టిప్లై చేయాలి. చూడండి, మల్టిప్లై చేస్తే మనకి ఎలా వచ్చింది. ఇప్పుడు మనం టర్మ్స్కి సెపరేట్గా రాసుకుంటే ఏమవుతుంది, x²కి క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. ఈ రెండు y² ప్లస్ 1/x² ఇంటూ dx మైనస్ 2. ఇక్కడ మనకి ఇక్కడ 2 x'లు ఉన్నాయి, ఇక్కడ x ఉంది కాబట్టి 1x క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ 2y/x dy ఈజ్ ఈక్వల్స్ టు 0. క్లియర్లీ ఈక్వేషన్ 2 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ m1 dx ప్లస్ n1 dy ఈజ్ ఈక్వల్స్ టు 0.
అయిపోయింది. ఇందులో మనకి ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, m1 dx ప్లస్ n1 dy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నుంచి మనం ఈక్వేషన్ 2ని కన్సిడర్ చేయాలన్నమాట. ఇందులో m1 ఏంటి, ఇది, n1 ఏంటి, ఇది. ఇప్పుడు మళ్ళీ మనం ∂m1 ∂y చేయాలి అండ్ నెక్స్ట్ ∂n1 ∂x అనేది చేయాలి. మనకి ∂m1 ∂y అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు వైతో కదా ఇక్కడ మనకు అవ్వదు, ఇది 0 అయిపోతుంది. y² x² అంటే ఏమవుతుంది, విత్ రెస్పెక్ట్ టు వైతో కదా, అప్పుడు మనకి x², ఇది మనకి ∂m1 ∂y అవుతుంది. ఇది మనకి ఇందులో y టర్మ్స్ లేవు కాబట్టి ఇది 0 అయిపోతుంది. ఇప్పుడు ∂n1 ∂x చేస్తే మనకి ఏమవుతుంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో కదా చేయాలి, ఎక్స్తో చేస్తే మనకి ఏమవుతుంది, -2y అండ్ 1/x ఉంటుంది. 1/xకి ఫార్ములా -1/x² కదా, 2y/x² ఉంటుంది. 2y/x², 2y/x². ఓకే, ఇక్కడ 2y/x², 2y/x² రెండు ఈక్వల్ కాబట్టి ఇలా మనం ∂m1 ∂y ఈజ్ ఈక్వల్స్ ∂n1 ∂x అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈక్వేషన్ 2 అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం సొల్యూషన్ ఎలా రాస్తాము అంటే, సొల్యూషన్ ఫార్ములా ఇదే కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx, ఇందులో y కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ n dy అంటే ఈ టర్మ్స్ అనేవి x టర్మ్స్ని కలిగి ఉండవు, ఈజ్ ఈక్వల్స్ టు c. ఫస్ట్ ఎలా సాల్వ్ చేస్తాం మనం, ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx అంటే m1 అంటే ఇది, n1 dyలో n1 అంటే ఏంటి మనకి ఇది కదా, ఇందులో x టర్మ్స్ అనేవి ఉండకూడదు కానీ ఇందులో x టర్మ్ అనేది ఉంది కాబట్టి దీన్ని మొత్తం మనకి 0 అయిపోతుంది. x టర్మ్స్ అనేవి ఉండకూడదు కదా ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dyలోని, ఇందులో x టర్మ్ అనేది ఉంది ఈ టర్మ్లో కాబట్టి దీన్ని కన్సిడర్ చెయ్యము. ఇది ఇప్పుడు మనం dxతో మనం ఇంటిగ్రేషన్ చేయాలి కానీ ఇందులో మనకి y² అనేది కాన్స్టెంట్ అని చెప్పారు కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx y² అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² dx ఈజ్ ఈక్వల్స్ టు c. ఇక్కడ మనకి x అవుతుంది మైనస్, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² ఎలా రాయొచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻−2 అని రాయొచ్చు అంతే కదా, x⁻−2 రాయొచ్చు కదా. x⁻n ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻n ఫార్ములా ఏంటి, x⁻n+1/n+1, n+1 చేస్తే మనకి ఏమవుతుంది, x⁻−1/−1 అవుతుంది కాబట్టి ఇలా వచ్చింది. అదేవిధంగా ఇది కూడా చేస్తే మనకి -1/x ఈజ్ ఈక్వల్స్ టు c వచ్చింది. ఇప్పుడు ఈ x డినామినేటర్ తీసుకొని మొత్తాన్ని మల్టిపుల్ చేస్తే మనకి ఏమవుతుంది, x² అవుతుంది అండ్ y² -1 ఎల్సిఎం తీసుకొని. ఇప్పుడు మనకి x కామన్ ఉంటుంది కదా, ఇటువైపు వెళ్ళిపోతే ఇంటూ చేస్తుంది cx. ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ అనమాట. ఫస్ట్ మనం ఏం చేసినాం మెథడ్ 4లో, ఇది మనకి ఫార్ములా. ఈ మెథడ్ 4లో ఏంటంటే ఫస్ట్ m dx n dy ఫార్ములా తెచ్చుకుంటాము. n అనేది చిన్నదైతే మన ఫార్ములా ఏంటి, డినామినేటర్లో n రాస్తాము, ఫస్ట్ అనేది ∂m/∂y రావాలి అని గుర్తుపెట్టుకోండి, -∂n/∂x. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఫైండ్ చేస్తాము. దీని ఫార్ములా ఇది. మొత్తాన్ని కూడా ఈక్వేషన్ 2 ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసిన తర్వాత అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి, సొల్యూషన్ అనేది ఫైండ్ చేయాలి. దానికి ఫార్ములా మనకు అందరికీ తెలుసు. ఇది మనకి ఆన్సర్. థ్యాంక్ యూ.